ఏంటి సంగతులు? సరే కానీ ఈరోజు మనం మన బండికి బ్రేక్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, అది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చేంజ్ చేద్దాం. దాదాపు ఇది 30,000 కిలోమీటర్లు తిరిగింది. ఒకసారి చూపిస్తాను. ఎంత తిరిగింది? 29,745. అంటే దగ్గర దగ్గర 30,000 అనమాట. ప్రస్తుతానికైతే బ్రేకింగ్ బాగానే ఉంది, కానీ మన బండిని మనం ఎంత బాగా మెయింటైన్ చేసుకొని చూసుకుంటామో, సో అది ట్రబుల్ ఇవ్వడం కూడా అంతే తక్కువ ఉంటుంది. లైక్ అసలు మనం ఏమీ మెయింటైన్ చేయకపోతే సడన్గా రోడ్డు మీద ఆగిపోయి నేను వెళ్ళంటుంది. సో మనం మన బండిని ఎంత బాగా చూసుకుంటే అది కూడా మనల్ని అంత బాగా ఇంటికి తీసుకెళ్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటికి తీసుకెళ్తుంది మంచిగా. టిన్ వచ్చి ఇక్కడ ఉంది, ఇందులో మనం ఆయిల్ వేద్దాం, రీఫిల్ చేద్దాం. పాత తీసేసి కొత్త ఆయిల్ మనం పంప్ చేద్దాం. అలాగే ఇందులో కూడా సేమ్, ఇది ఫ్రంట్ అదే, పాత ఆయిల్ తీసి కొత్త ఆయిల్ వేద్దాం. చలో, మనకు కావాల్సిన టూల్ కిట్ ఇదే. సో ప్రజెంట్ అయితే నేను వాడుతున్నది ఇదే బ్రేక్ ఫ్లూయిడ్ .3. అరౌండ్ దీని మీద ఉన్నది 110 ఉంది, నాకు 80 రూపీస్ పడింది. మనకు కావాల్సింది ఇది అన్స్క్రూ చేయడానికి. ఏంది ఇది దూరట్లేదు. సో ఇది కనిపిస్తుంది కదా, ఇప్పుడు చేద్దాం. దీనిపైన వేసుకోవాలి. ఇదైతే అయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్. చూపించు ఇది వచ్చింది. ఇది దగ్గర కనబడుతుంది ఇది. ఇందులో ఇదైతే క్యాప్, ఇందులో కూడా రాసి ఉంది .3 ఆర్ .4 యూస్ చేస్తారు. నాకు .4 దొరకలేదు, సో .3 యూస్ చేస్తాం. దీని కండిషన్ ఎలా ఉందో. బండి వచ్చి కొన్న దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం మనం ఓపెన్ చేయడం. సో లబ్బర్ సీలెంట్ ఉంటుంది ఇక్కడ, ఎయిర్ లాక్ అది అవ్వడానికి. సో ఈ ఫ్లూయిడ్ ఉంది కదా, ఇది పెయింట్ మీద పడితే పెయింట్ గయా. సో మన పక్కన వాటర్ పెట్టి కూడా మంచిది. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ వచ్చి 8 mm బిట్ ఒకటి, ఈ మిషన్ ఒకటి, ఆచిరాడ్ అంటాం మనం. తీసుకొని ఇది ఉంది కదా, ఈ బోల్ట్, దీన్ని లూజ్ చేస్తే ఏమొస్తుందంటే ఆయిల్, ఎయిర్ అంతా బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఎయిర్ ఉండదు కాబట్టి, ఆల్రెడీ బ్రేక్ యూస్ చేస్తాం కాబట్టి ఆయిల్ బయటకు వస్తుంది. ఓల్డ్ ఆయిల్ అంతా దీని నుంచి బయటకు తీసి పైన మనం కొత్త ఆయిల్ వేస్తాం. సో ఆయిల్ ఇది పంప్ చేస్తూ ఉంటే, ఈ లివర్ పంప్ చేస్తూ ఉంటే ఆయిల్ కిందకి వెళ్తుంది, ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది. పాత ఆయిల్ వచ్చేందుకు పంప్ చేసి మనం కొత్త ఆయిల్ పైన పోస్తూ ఉండాలి. సో పంప్ చేసినప్పుడు ఇక్కడ ఎంటీ అవ్వకూడదు. ఎప్పుడు ఇక్కడ ఎంటీ అయిందంటే ఎయిర్ లాగేస్తుంది. సో ఇక్కడ ఎంటీ అవ్వకుండా చూసుకొని ఓల్డ్ ఆయిల్ అంతా బయటకు వచ్చేలా చూసుకొని చేసుకోవడమే. సో ఇది లూజ్ చేద్దాం. ఇప్పుడు లూజ్ అయింది, చూసారా ఆయిల్ వచ్చేస్తుంది బయటకు. అప్పుడే ఓల్డ్ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది చూడు. సో ఇది మన టైర్స్ మీద దాని మీద పడకుండా వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అదిగో ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. సో ఏంటంటే ఆ పంప్ చేసినప్పుడు ఇక్కడ ఎంటీ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. ఎంటీ అవ్వకూడదు. ఎంటీ అయిందా ఎయిర్ లాగేస్తుంది. సో మనం తెచ్చుకున్న .3 కొత్త ఆయిల్ ఉంది కదా, అది మనం ఓపెన్ చేద్దాం. ఒకసారి వాటర్ వేసుకుందాం. కింద కూడా పడితే మరకలు అలా ఉండిపోతాయి. ఇది రెడ్ కలర్లో ఉంది, ఎందుకంటే .3 కాబట్టి.
మనకి ఈ బండితో వచ్చింది .4 వచ్చింది. సో నేను ప్రజెంట్ అయితే .3 యూస్ చేస్తున్నాను. ఇది కొత్త ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు మనం పంప్ చేద్దాం. రెడ్ కలర్ వచ్చేంత వరకు పంప్ చేద్దాం. సో వచ్చింది మనం కొత్త ఆయిల్ అయితే ఇక్కడ పంప్ అయింది. ఇప్పుడు దీన్ని టైట్ చేయాలి. టైట్ ఎలా చేయాలంటే పంప్ చేసి దీన్ని నొక్కి పట్టుకొని దీన్ని టైట్ చేయాలి. మనం రిలీజ్ చేయకూడదు. లివర్ని నొక్కి పట్టుకొని ఎయిర్ లాక్ చేసి మనం దీన్ని టైట్ చేయాలి. ఇప్పుడు మనం పంప్ చేస్తే సెట్ అయిపోతుంది. చూడు, సో టైట్ అయిపోయింది. ఇప్పుడు రేర్ సెక్షన్ కూడా సేమ్ అంతే. ఇది ఇందులో ఉంటుంది మన రేర్ సెక్షన్ సంబంధించిన ఫ్లూయిడ్, అదిగో. సో సేమ్ ప్రాసెస్. ఇది లూజ్ చేయడం, ఇందులో కొత్త వేయడం, పంప్ చేయడం చేద్దాం. దీన్ని లూజ్ చేద్దాం. చాలా టైట్గా ఉంది ఇది. ఇది ఇక్కడ పడింది చూసారా, ఇదంతా పెయింట్ పోతుంది అన్నమాట. ఇలా కనుక వదిలేస్తే వాటర్ వేసేద్దాం. మళ్ళీ కొడదాం పంప్. కొత్త ఆయిల్ వచ్చేదాకా పంప్ చేయాలి. కొత్త ఆయిల్ వస్తుంది రెడ్ కలర్లో. కప్పుతో నొక్కి పట్టుకుందాం. టైట్ చేసిన తర్వాత మనం దీన్ని పంప్ చేయాలి ఒకసారి. ఆయిల్ లెవెల్ లోలో ఉంది. దీన్ని ఫిల్ చేసి దీన్ని మూసేస్తే సరిపోతుంది. అయిపోయింది అంతే. ఇది .3 అనమాట. సో ఎందుకు కంపెనీ వాడు .4 ఇస్తే నేను .3 వాడానంటే, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు తలతెక్కడు అనమాట. వాడిని .4 ఆయిల్ తేరా అంటే అక్కడ లేదు, .3 ఉందని చెప్పి ఇది తెచ్చాడు. సో ఇది మన కారే, జెన్నో బాగుంటుంది. దీనికి కస్టమ్ ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ కూడా ఉంది. సో .3 .4 అనేది ఏంటి డిఫరెన్స్ అనేది చెప్తాను. అసలు మామూలుగా .3 .4 ఎందుకంటే మన వండికి .3 .4 రెండు యూస్ చేయొచ్చు. బట్ .3 కంటే .4కి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ. సో మనం ఎప్పుడన్నా ప్యానిక్ బ్రేకింగ్ చేసినప్పుడు, ఎక్కువ ఫోర్స్ పెట్టి బ్రేక్ చేసినప్పుడు హై స్పీడ్స్లో కానీ, సో అది కంప్రెస్ అవుతుంది కదా ఆ ఆయిల్ కింద సిలిండర్ దగ్గర. సో క్యాలిబర్ దగ్గర కంప్రెస్ అవుతుంది కదా, ఆ కంప్రెస్ అయినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. సో అది ఎంత హీట్ ఉంటుందంటే లైక్ అది బాయిల్ అయ్యే విధంగా ఉంటుంది. సో .4 కంటే .3కి బాయిలింగ్ పాయింట్ తక్కువ, .4కి కొంచెం ఎక్కువ. అందుకు .3 .4 ఇంకా ఉంటాయి. సో .4 లేదని చెప్పి ఆ తలరే కూడా .3 తెచ్చాడు. సో ట్రై చేద్దాం. ఏమన్నా ఇష్యూస్ వస్తే కనుక నేను .4కి మళ్ళీ రీఫిల్ చేసేసి సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేద్దాం. మదవే ఈ లైటింగ్ ఏంటి అనుకుంటున్నారు? అదే సో ఇది నేను నా ఓన్గా తయారు చేసుకున్నా. ఇది మన ఎక్స్పల్స్ పాత టైర్ కంపెనీతో వచ్చింది అనమాట. సో బాగున్నా కూడా నేను తీసేసి ఇలా తయారు చేసుకున్నాను. ఇన్నోవా హమ్మర్ కరిజ్మా, ద లెజెండ్ కరిజ్మా. సో ఇది మన కలెక్షన్ అనమాట. బాయ్ బాయ్.